ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, తెలుసా వ్యాలంటైన్స్ డే మీకు ఏం తెలుసు స్పెషాలిటీ? అయితే పర్లేదు చెప్పండి. ఓకే, అంతానే కావాలి స్పెషల్ బ్లాక్ బ్లాక్ డాట్ ఏదో ఆర్మీ వాళ్ళు ఎంతమంది? సో ఇందుగా వ్యాలంటైన్స్ డే అన్నారు కదా, సో ప్రేమికులు వచ్చు. ప్రేమికులు అంటే అంటే ఎక్కువ అంటే ప్రేమికులు అంటే మీరు ప్రేమ అంటే ఏంటి సార్? నాకు వస్తాయి కదా ఎక్కువ మీకు మళ్ళీ మళ్ళీ లోపు వస్తుంది. అమ్మాయిలు బాగా పానిపురి, ఎందుకని అమ్మాయిలు పానిపురి? ఓకే, ఎందుకు బాగా ఇష్టపడతారు లేడీస్ అంటే? రీజన్ తెలియదు, నచ్చదు. ఓకే ఓకే. మేడం నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్. సో మీ పాయింట్లో మీకు రాబోయే అంటే హస్బెండ్ ఎలా ఉంటే, ఎంత శాలరీ ఉంటే బాగుంటుంది? గవర్నమెంట్ జాబ్ అని ఏం లేదు. ఓకే, మమ్మల్ని చూసుకునేంత శాలరీ ఉంటే చాలు. అంటే ఒక 20,000 ఓకేనా? 20, 30, 40 అంట. ఓకే, మీరు మేడం పక్కన చేతిలో పని చెప్పండి మీరు. సో మీ పాయింట్ ఆఫ్ లో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? వేరే లవ్ అంటే ఎలా అంటే లవ్ చేసుకుని పేరెంట్స్ పంపించి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సహజంగా అందరూ లవ్ చేసుకుంటారు కదా, లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటారు కదా, సో మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు వ్యాలంటైన్స్ సందర్భంగా ఎలాంటి ఏమని చెప్పిన తమ్ముడా అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అబ్బాయి అంటే అమ్మాయికి ఎక్కువ ఇష్టపడతారు? ఆర్మీకి ఫ్యాన్ కావాలని ఓకే. మీకు మీకు ఆర్సీబీ ఫ్యాన్ అంటే ఓకేనా? ఓకే, ఎందుకని ఆర్సీబీ ఫ్యాన్? ఓకే, మీకు కూడా అంతేనా? మీకు ఆర్సీబీ సిఎస్కే? ఓకే, మీకు కూడా ఆర్సీబీ ఫ్యాన్ అంటే సరిపోతుంది. మీకు ఎస్ఆర్హెచ్. ఓకే, ఎందుకు ఎస్ఆర్హెచ్? ఓకే, ఇప్పుడు ఆర్సీబీ అన్నారు కాబట్టి ఆర్సీబీలో మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ అజిత్ పటేల్. మీకు ఓకే, ఒకవేళ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లేకుంటే ఇదే ఇన్స్పిరేషన్ ఆర్సీబీ మీద ఉంటుందా మీకు? ఓకే, అసలు ఇప్పుడు ఏం చెప్తా వచ్చుకోవాలంటే జనరేషన్లో చాలామంది